ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా జైనిజంని స్వీకరించిన వాళ్ళు ఆనియన్, గార్లిక్, బీట్రూట్, క్యారెట్, పొటాటోస్, రాడిషెస్ ఇలాంటివేవి తినరు. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారని? దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. జైనిజం ప్రిన్సిపల్ మోటో అహింస పరమో ధర్మ. దీని ప్రకారం లివింగ్ బీయింగ్స్ దేన్ని చంపకూడదు, అబ్యూస్ చేయకూడదు, హింసించకూడదు. వీళ్ళకి సంబంధించి నాన్ వైలెన్స్ అనేది హైయెస్ట్ మోరల్ వర్చ్యూ. కాబట్టి పైన చెప్పుకున్న వెజిటబుల్స్ అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటంటే అవన్నీ కూడా రూట్ వెజిటబుల్స్, అంటే సాయిల్ లోపల పండేవి. సో ఈ వెజిటబుల్స్ని తినాలంటే మనం మొత్తం ప్లాంట్ని తీయాల్సి వస్తుంది. దానివల్ల ఆ ప్లాంట్ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని జైనిజం ప్రకారం ఒక సిన్గా భావిస్తారు. సో అదే కారణం చేత జైనిజంని స్వీకరించిన వాళ్ళు ఎవరు కూడా ఆ వెజిటబుల్స్ని తినరు. నెంబర్ 2, డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్. ఈ పేరు మీరు ఫస్ట్ టైం వింటున్నారు కదా, కానీ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 1999లో ఇద్దరు రీసెర్చర్స్ కలిపి డిస్కవర్ చేసింది ఏంటంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు ఒక బిలో యావరేజ్ పర్సన్గా భావిస్తారట. అదే యావరేజ్ ఐక్యూ ఉండే వాళ్ళైతే వాళ్ళని వాళ్ళు మిగతా వాళ్ళకంటే హైలీ టాలెంటెడ్గా భావిస్తారట. అంతేకాదు వీళ్ళని వీళ్ళు మిగతా వాళ్ళకంటే స్మార్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ షో ఆఫ్ చేస్తూ ఉంటారు. దీన్నే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన లోపాలని కవర్ చేసుకోవడానికి మనం తోపులు అన్నట్టు ఫీలింగ్ అవ్వడం. నిజంగా ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడు కూడా తనకున్న నాలెడ్జ్తో సాటిస్ఫై అవ్వడు, ఇంకా నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి మీ ఫ్రెండ్స్లో ఇలా బిల్డప్ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ సరదాగా వాళ్ళ పేరుని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా 1982కి ముందు యూకేలోని డబుల్ డెక్కర్ బస్సెస్ రేసింగ్ అయ్యేది. వినడానికి విచిత్రంగా ఉంది కదా, కానీ అప్పట్లో నిజంగానే ఇలా జరిగేది. కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతారు కదా, అలానే ఆ డబుల్ డెక్కర్ బస్సెస్ రేసింగ్ని చూడడానికి జనాలు రావడం మానేయడంతో ఆ షోని ఆపేశారు. కానీ అదే ప్లేస్లో తర్వాత ఫార్ములా 1 రేసింగ్ స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికీ తెలిసిందే దానికి ఆడియన్స్ ఎంతగా వస్తున్నారన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా కేవలం వాటర్ తాళం చెవిని విరగ్గొట్టేయగలదు. ఏంటి షాక్ అవుతున్నారా? బట్ మీరు విన్నది నిజమే. వాటర్ ఎట్ అ ప్రెషర్ ఆఫ్ 14.5 మిలియన్ PSI కేవలం తాళం చెవినే కాదు, డైమండ్ మినహా మిగతా ఎలాంటి వస్తువునైనా విరగ్గొట్టేయగలదు. మనుషుల్ని కూడా సాధారణంగా వాటర్తో పోలుస్తుంటారు. లైక్ ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందిగా, ఆ టాలెంట్ అనేది ఆ మనిషి తీసుకుంటున్న ప్రెషర్ని బట్టి బయటకు వస్తుంది. సో మన బ్రూస్లీ చెప్పినట్లుగా బీ లైక్ వాటర్. ఎంత ఎక్కువ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతావు. నెంబర్ 5. మనందరికీ బాహుబలి సినిమా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మీకు రియల్ బాహుబలి ఎవరో తెలుసా? ఎస్, ఇది కేవలం ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా నిజంగా బాహుబలి ఉన్నాడు. ఇతను కూడా రాముడిలానే ప్రిన్స్ ఆఫ్ అయోధ్య, ఫస్ట్ జైన్ తీర్థంకర్ అయిన రిషభనాథ కొడుకు బాహుబలి. రిషభనాథ మాంగ్గా మారిన తర్వాత బాహుబలి తన పెద్దన్ని అయిన భరతుడితో రాజ్యాన్ని దక్కించుకునేందుకు ఛాలెంజ్ చేశాడు. కానీ యుద్ధంలో ఎటువంటి ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలోనే యుద్ధం జరిగేలా 3 ఛాలెంజెస్లో పోటీని పెట్టుకున్నారు. మొదటిది దృష్టి యుద్ధ. ఇందులో ఇద్దరు ఒకరి ముందొకరు నించొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ముందు ఎవరైతే కళ్ళు మూస్తారో వాళ్ళు ఓడిపోయినట్లు. రెండవది జలయుధ. ఇందులో ఇద్దరు ఒకరిపై ఒకరు నీళ్ళని విసురుకుంటారు. ఇందులో ఎవరైతే ముందుగా ఫేస్ తిప్పుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్లు. మూడవది మరియు అసలైనది మల్లయుధ. బాహుబలి ఈ మూడిట్లో గెలిచినప్పటికీ కేవలం రాజ్యం కోసం తన సొంత అన్నీతోనే పోటీ చేస్తున్నాననే ఫీలింగ్ తనని కలిచివేసింది. తాను అన్నీ వదిలేసుకొని 1 సంవత్సరం పాటు స్టాండింగ్ పొజిషన్లో వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ మెడిటేషన్ చేస్తూ ఉండిపోయాడు. అలా మోక్షాన్ని చేరుకున్నాడు. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ దిగంబర మాంగ్ టు అటైన్ ది స్టేట్. నెంబర్ 6. పీకా. ఇదొక డిజార్డర్ అనమాట. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ముందు ఉంచిన ఎటువంటి వస్తువునైనా తినాలనిపిస్తుంది. వినడానికి విచిత్రంగా ఉంది కానీ ఇది నిజం. వీళ్ళు ముందు ఉంచిన ఎటువంటి వస్తువైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మెటాలిక్ ఐటమ్స్, ఇలా ఎటువంటి వస్తువునైనా వీళ్ళకి తినాలనిపిస్తుందట. మనకి టేస్టీగా అనిపించే ఫుడ్స్ లైక్ చికెన్, పిజ్జా, శాండ్విచ్, బిర్యానీ ఇలాంటివి ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఎటువంటి క్రేవింగ్స్ వస్తాయో వీళ్ళకి ఎటువంటి మెటీరియలిస్టిక్ వస్తువుల నుంచినా అలానే అనిపిస్తుందట. ఈ డిజార్డరే అలాంటిది. మరి ఈ పీకా డిజార్డర్ ఉన్న పేషెంట్ పొట్టలో ఆల్మోస్ట్ 1446 ఐటమ్స్ దొరికాయి. అందులో 457 స్పూన్స్, 42 స్క్రూస్, ఇంకా సేఫ్టీ పిన్స్, షట్ బటన్స్, ఇలా బోల్డ్ మెటాలిక్ ఐటమ్స్ ఉన్నాయట. నెంబర్ 7. నార్త్ కొరియా కిమ్మామా. ఫ్యాక్ట్ ఛానల్స్లో తరచుగా వినిపించే పేరే ఇది. అయితే మీకు తెలుసా నార్త్ కొరియాలో ఎలక్షన్స్ అవుతాయి. ఇవి అన్ని దేశాల్లో అవుతాయి కదా, కొత్తగా ఏంటి అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత వింతైన ఎలక్షన్స్గా భావిస్తారు. ఎందుకంటే అన్ని దేశాల్లో లాగానే ఇక్కడ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి.
కానీ ఇక్కడ ఓటు వేసేటప్పుడు లీడర్స్ని ఎంచుకోవడానికి వేరే ఆప్షన్స్ ఉండవు. కేవలం కిమ్ జాంగ్కి మాత్రమే ఓటేయాలి. ఇక్కడ కేవలం ఒక పార్టీ మాత్రమే ఉంటుంది అండ్ ఆ పార్టీకి మాత్రమే ఓటేయాలి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ మాత్రం దానికి ఎలక్షన్స్ ఎందుకు పెట్టడం అని. అయితే ఇక్కడ ఒక ప్రైమరీ రూల్ ఉంటుందట. అదేంటంటే ఇక్కడ ప్రజలు సుప్రీం లీడర్ అయిన కిమ్ మామ్ని ఎప్పుడూ హ్యాపీ చేయాలి. అందుకోసమే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ఎలక్షన్ సినారియో ఎలా అయితే ఉంటుందో అవన్నీ చేయాలట. లైక్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, లీడర్స్కి చీరప్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఎందుకు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు. ఇంకో విషయం ఏంటో తెలుసా, అక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ కూడా చేస్తారు. ఉన్నది ఒకే పార్టీ, దానికి కూడా కౌంటింగ్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మోస్ట్ యూజ్లెస్ జాబ్ ఎవరిదో తెలుసా, ఆ ఎలక్షన్ రిజల్ట్ కౌంట్ చేసేవాడిదే. మీరు ఎప్పుడైనా యూజ్లెస్ ఫీల్ అయితే జస్ట్ ఒకసారి ఈ ఎలక్షన్స్ని గుర్తు చేసుకోండి. నెంబర్ 8, జనరల్గా మమ్మీ అనే పదం వినగానే మనకి మమ్మీ సినిమా గుర్తొస్తుంది అండ్ ఈజిప్ట్లో ఉన్న మమ్మీస్ గుర్తొస్తాయి. కానీ మీకు ఈ విషయం తెలుసా, ఇండియాలో కూడా మమ్మీ ఉంది. అవును, మీరు విన్నది నిజమే. 1975లో పవర్ఫుల్ ఎర్త్ క్విక్ మన ఇండియాలోని స్పిటి వ్యాలీలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ జరిగిన డ్యామేజ్ బాగు చేసేందుకు ఇండియన్ సోల్జర్స్ వర్క్ చేస్తుండగా సోల్జర్స్లో ఒకరికి ఒక స్కల్ కనిపించింది. అలా కంటిన్యూస్గా డిగ్ చేస్తుండగా వాళ్ళకు ఒక టెరిఫైడ్ మమ్మీ బాడీ కనిపించింది. ఆ బాడీ ఒక సిట్టింగ్ పొజిషన్లో తన కాలు మీద చేయి వేసుకుని కూర్చుంది, విత్ చిన్ రెస్టింగ్ ఆన్ నీ. ఆ మమ్మీ స్కిన్ చాలా దగ్గరికి ముడుచుకొని ఉంది అండ్ లిప్స్ ఓపెన్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే టీత్ చాలా క్లియర్గా విజిబుల్గా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హెయిర్ అండ్ నెయిల్స్ ఇంకా గ్రో అవుతూనే ఉన్నాయట. కొంత రీసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బాడీ బుద్ధిస్ట్ మాంక్ అయిన సంగా టెన్జిన్ది. ఇది 14th సెంచరీకి చెందింది అండ్ డిఎన్ఏ రిజల్ట్స్ కూడా ఇదే కన్ఫర్మ్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, తన్ని తానే మమ్మిఫై చేసుకున్నాడు, అది కూడా తాను ఇంకా బ్రతికుండగానే. ఈ బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ ఒక స్పెషల్ డైట్ని ఫాలో అయ్యేవారు. ఫ్యాట్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటూ ఓన్లీ హెర్బ్స్, రూట్స్ అండ్ నట్స్ని ఎక్కువగా తీసుకునేవారు. దీని ద్వారా బాడీ ఫ్లూయిడ్స్ తగ్గించి ఆర్గాన్స్ని ష్రింక్ అయ్యేలా చేయడం ద్వారా బాడీ డీకంపోజిషన్ ప్రాసెస్ని స్లో చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, సలార్, ప్రశాంత్ నీల్స్ మ్యాగ్నమ్ ఒపస్. ఈ ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ హిట్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ ఉంది, ఎందుకు ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ టోన్లో ఉంటాయి, బొగ్గు ఎక్కువగా ఓన్లీ డార్క్ కలర్ ప్యాలెట్స్ని ఎందుకు యూజ్ చేస్తారని. ఇది మీరు కూడా అనుకున్నారు కదా. మనమే కాదు, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇదే విషయం మీద తను ఎక్కిరిస్తూ ఉంటారట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూయర్ ఇదే క్వశ్చన్ అడిగారు. దానికి సమాధానంగా ప్రశాంత్ నీల్, నాకు ఓసిడి ఉంది, ఎందుకో ఏదైనా ఎక్కువ కలర్ఫుల్గా ఉంటే నేను చూడలేను, ఓన్లీ డార్క్ కలర్సే నాకు అట్రాక్టివ్గా అనిపిస్తాయని, అందుకే అదే జోనర్లో సినిమాలను చేస్తుంటానని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాన్సార్ అనే ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎవ్రీ పిన్ పాయింటర్స్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. లైక్ అక్కడ ఉండే ట్రైబ్స్, వాళ్ళ అటైర్, వాళ్ళు వేసుకునే జ్యువెలరీ, దాని వెనుకున్న సింబాలిజం, ఇలా ప్రతి ఆస్పెక్ట్ ఎంతో డీటెయిల్డ్గా రాసుకున్నారు ప్రశాంత్ నీల్. మరి మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 10, అంటార్క్టికా. మన భూమి మీద ఉన్న అంతుచిక్కని ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్లోబ్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పరిశీలించినట్లయితే ఎప్పుడు ఏదో ఒక ప్లేస్లో వర్షం పడుతూనే ఉంటుంది. అండ్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక ప్లేస్లో వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అసలు వర్షం పడని ప్లేస్ ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించండి. ఉండకపోవచ్చు కదా, కానీ అలాంటి ఒక ప్లేస్ ఉంది. అవును, మీరు విన్నది నిజమే. మన భూమి మీద ఎప్పటి వరకు వర్షమే పడని ప్లేస్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా, అంటార్క్టికాలోని డ్రై వ్యాలీ. ఇక్కడ అసలు ఇప్పటి వరకు ఒక చుక్క వర్షం కూడా పడలేదు. ఈ ప్లేస్ని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఎంతో కాలం నుంచి ట్రాక్ చేస్తూనే ఉన్నారు. అండ్ కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2 మిలియన్ ఇయర్స్, అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం వర్షం పడిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇక్కడ వర్షమే పడలేదు. సైంటిఫికల్గా దీని రీజన్ ఏంటంటే ఇది మార్స్కి జియోగ్రాఫికల్గా అత్యంత దగ్గరగా ఉండే లొకేషన్. అండ్ ఈ ప్లేస్ చూడడానికి కాస్త మార్స్ కలర్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ రాక్స్, శాండ్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక్క చుక్క వాటర్ కూడా దొరకదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.